హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే మనకి వీక్కి సరిపడా స్నాక్స్ ప్రిపరేషన్స్ అయితే చూపించిపోతున్నాను. ఇంట్లోనే కొంచెం హెల్తీగా చేద్దామని చెప్పి ఇట్లా చేస్తాను. మ్యాక్స్ మా బాబు పుట్టిన దగ్గర నుంచి 95% ఇంట్లో స్నాక్సే పెడతానికి వాడికి ట్రై చేస్తాను. చాలా వరకు నేను కుక్ చేస్తాను. అమ్మ, అత్తమ్మగారు కూడా చాలా వరకు వాళ్ళు కూడా కుక్ చేసిస్తారనమాట. మా స్కందన్ స్కూల్కి వెళ్ళాక ఫాస్ట్గా ఇప్పుడు మీకు వీడియోలో ఫాస్ట్ ఫార్వర్డ్లో ఎట్లా అయితే చూపిస్తున్నానో అంతే ఫాస్ట్గా కుకింగ్ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. చాలా ఫాస్ట్గా కుకింగ్ చేసాను. ఆ రోజైతే ములక్కాడ జీడిపప్పు చేయమన్నాడు. సో ములక్కాడ జీడిపప్పు పెట్టేసి రసం పెట్టేశాను. కొంచెం రోటి పచ్చడి అయితే ఉంది. సో ఆ రోటి పచ్చడి, రసం ఇంకా ఈ కర్రీతో తినేసామన్నమాట. సో ఈ ఆనియన్ కట్టర్ని కనిపెట్టిన వాళ్ళు మాత్రం నిజంగా దండం పెట్టచ్చు. ఇలాంటివి అసలు చాలా బాగా యూజ్ అవుతాయి. నిజంగా కొంచెం ఎక్కువ మంది వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. నార్మల్గా ఇంట్లో కూడా మేము కొంచెం ఎక్కువగానే ఆనియన్స్ యూజ్ చేస్తాం. సో నాకైతే చాలా హెల్ప్ అవుద్ది. ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్, ఇంకా కర్రీస్ కూడా అయిపోతుంది. ఇంకా ఎట్ ఏ టైం సేమ్ టైంలో చేసేస్తాను. మ్యాక్స్ ఎప్పుడు ఇంతే ఫాస్ట్గా చేస్తాను. ఈరోజు ఈవెన్ మోర్ ఫాస్ట్గా చేశాను అనమాట. ఫస్ట్ స్నాక్ వచ్చేసి చాలా హెల్తీ స్నాక్. అసలు ఈ నువ్వుల్లో ఉన్నంత కాల్షియం అసలు నిజంగా మనకి ఎందులోనే దొరకదు. సో నువ్వులు అనేది చాలా యూజ్ చేస్తానికి ట్రై చేయండి. ఇంకా కర్రీస్లో కూడా యాడ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి నువ్వులు అయితే ఫ్రై చేసేసి బెల్లం పొడిలో మిక్సర్లో వేసేసాను. కొంచెం పల్స్ వేస్తే సరిపోతుంది. అందులో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ కంటెంట్తో మనకైతే అయిపోతుంది. అలా లడ్డు అవ్వలేదు అంటే కొంచెం గీ అయితే యాడ్ చేసుకోండి. నాకైతే దాంట్లోంచి వచ్చిన ఆయిల్తోనే నాకు లడ్డు అయితే రెడీ అయిపోయింది. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్. కొంచెం సింపుల్ ప్రిపరేషన్స్ చేద్దాము, కొంచెం ఈజీగా ఉంటుంది, మనకి టైం సేవింగ్ అని చెప్పి నేను ఈ వీక్లీ స్నాక్స్ అయితే మీకు చూపిస్తున్నాను. సో మనకైతే ఈ లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది. సెసమీ లడ్డు అంత బలమైంది, మళ్ళీ మనకి నట్స్ లడ్డు కూడా అంతే బలంగా ఉంటుంది. కానీ మనకి కాల్షియం ఫుల్గా అందేది అయితే ఖచ్చితంగా నువ్వులే. సో నేను నెక్స్ట్ వచ్చేసి ఈ జంతికలు చేస్తున్నాను. ఇవి వచ్చేసి పెరుగు యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం మాకు ఎవరో ఇచ్చారు ఇంట్లో చేసింది అని చెప్పి అవి నచ్చాయి. సో పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే 2 కప్స్ రైస్ ఫ్లోర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ అందులో శనగపిండి వేసాను. 2 చిన్న టీ స్పూన్స్ కారం అయితే యాడ్ చేశాను. అందులోనే నువ్వులు కంపల్సరీ యాడ్ చేస్తాను నేను ఎప్పుడు. ఇంకా సాల్ట్, దానికి సరిపడా వాము కూడా యాడ్ చేసేస్తే కొంచెం డైజెషన్కి అయితే బాగుంటుంది. సో ఇట్లా మనం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్ అయితే కర్డ్ వేసాను. అంటే 2 కప్స్ పిండికి 1 కప్ కర్డ్ వేసాను. ఇది కొలత. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ పిండి ముద్ద అవ్వడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉంటాము. అది ముద్ద అవుతుండగానే మనం ఆయిల్ అయితే హీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నాకు ఇదైతే వేసేది జంతికలు ఉంది. కొంతమందికి ప్రెషర్ ఉంటుంది, అదన్నా చేసుకోవచ్చు. నాకైతే ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది. నేను ఇంతకుముందు కూడా ఏదో వీడియోలో చెప్పాను. ఇట్లా తిప్పుకునేది అయితే అసలు హ్యాండ్కి ఎలాంటి ప్రెషర్ ఉండదు. 2 చేతులతో నొక్కేది ఉంటుంది చూసారా, అదైతే అసలు ఆ చేతులు వాసిపోతాయి నిజంగా. నాకైతే అసలు చేతులకి ఒక రౌండ్ పొక్కుల్లా కూడా వచ్చేసినాయి అవి నొక్కినప్పుడు. సో నెక్స్ట్ అయితే ఇది తీసుకున్నాను, ఈజీగా ఉంటుందని చెప్పి. ఇలా నేను అన్నం గరిటె మీద వేసుకున్నాను. చాలామంది క్లాత్స్తో వేస్తారు, కవర్స్తో వేస్తారు, ఎవరిష్టం వాళ్ళది. ఇది కూడా ఒక అంటే అస్తమాట్లు ఇంకా అన్నీ ఈవెన్ మోర్ హెల్దీ. ఇది కూడా హెల్దీయే, అంటే రైస్ ఫ్లోర్తో చేస్తున్నాం కాబట్టి, మైదాతో కాదు కాబట్టి. సో కొంచెం ఆయిల్ అయితే ఇంకా తప్పదు, స్నాక్స్ అన్నట్లో చాలా వరకు ఆయిల్సే ఉంటాయి కదా. సో అందుకనే కొంచెం ఆ లడ్డూసు అవి కూడా వాళ్ళకి అలవాటు చేయాలి. నెక్స్ట్ వచ్చేసి బిస్కెట్స్. ఇవి కూడా వీట్ ఫ్లోర్తో చేసిందే. ఒక 1/4 కప్ గీ కానీ బటర్ కానీ వేసుకొని అందులోని 1/2 కప్ జాగరీ పౌడర్, నేను షుగర్ బదులు జాగరీ పౌడర్ వేసాను. అందులో కొంచెం వెనిలా ఎసెన్స్ వేసి 1 కప్ ఆఫ్ వీట్ ఫ్లోర్, అందులోనే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి, ఒక 1/4 కప్ రవ్వ, సూజీ రవ్వ, అందులోనే ఒక 1 స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్. దానికి మనకి అవ్వడానికి పాలైతే యూజ్ చేశాను. ఇట్లా అయిన తర్వాత ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసేసుకోండి. అది 10 మినిట్స్ ఫ్రీజ్ చేసుకునే లోపు మనం కేక్ ప్రిపరేషన్ అయితే చూద్దాం. ఇది కూడా వీట్ ఫ్లోర్తోనే చేశాను నేను. 1/3 కప్ ఆఫ్ పెరుగు, 1/4 కప్ ఆఫ్ బటర్ కానీ గీ కానీ, అందులోనే 1/4 కప్ ఆఫ్ జాగరీ పౌడర్, 1 కప్ ఆఫ్ వీట్ ఫ్లోర్.
నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, అందులోనే కొంచెం చిటికెడు సాల్ట్, అట్లనే వెనిలా పౌడర్, వెనిలా ఎసెన్స్. మీకు స్పీడ్ అవుతుంది అంటే కొంచెం పాజ్ చేసి చూసుకోండి. అంటే వీడియో లెంత్ ఎక్కువైపోయినా కూడా అంటే అంత విధంగా ఉండదని చెప్పి నేను కొంచెం స్పీడప్ చేశాను. ఇది కొంచెం ఇలా కన్సిస్టెన్సీ రావడానికి పాలైతే యూస్ చేసుకోవచ్చు, కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనమైతే బ్యాటర్ని అయితే రెడీ చేసేసుకోవచ్చు. నేనైతే 180 degrees దగ్గర ప్రీ హీట్ పెట్టాను అనమాట, ఒక 10 minutes ఓవెన్ని. ఇది చాలా చిన్న ఓవెన్, నేను పెద్ద బేకింగ్ ఏం చేయనని చెప్పి చాలా చిన్న ఓవెన్నే తీసుకున్నాను. 9 liters ఏమో, ఎంతో కాదు, జస్ట్ 1800 ఎంతో పడింది. కేక్ బ్యాటర్ మాత్రం అట్లా ట్యాప్ చేయాలి, ఏమైనా హోల్స్ ఉంటే పోతాయి. పైన మనకి ఇష్టం వచ్చిన టాపింగ్స్ వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్, ఇంకా చాకో చిప్స్, లేకపోతే అవి ఉంటాయి కదా వాటర్ మెలన్తో చేస్తారు, రెడ్ అండ్ గ్రీన్ కలర్లో ఉంటాయి అవి, టూటీ ఫ్రూటీ, ఎస్ అవి. ఈలోపు అది ఓవెన్ ప్రీ హీట్ అయ్యేలోపు ఇట్లా మనం ముందు బిస్కెట్స్కి చేసుకున్నాం కదా, రౌండ్గా చేసుకుని కుకీస్ లాగా చేసుకోవడమే. కొంచెం హోల్స్ పెట్టుకోండి లోపల వరకు హీట్ వెళ్ళడానికి. నేను అట్ ఏ టైం 2 పెట్టేశాను. అంటే నేనేమి ప్రోని కాదు బేకింగ్లో, సో 2 పెట్టేశాను. రెండిట్లకి హీట్ సరిపోలేదు. 180 degrees దగ్గర 25 minutes పెట్టాను, హీట్ సరిపోలేదు. సో మళ్ళీ 180 degrees దగ్గర 25 minutes పెట్టాను అనమాట. ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయింది మనకి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి, దాన్ని బట్టి మీరు హీట్ అయితే పెంచుకోండి. సో నాకు బిస్కెట్స్, కేకు ఎట్ ఏ టైం ప్రిపేర్ అయిపోయినాయి. నేను ఇవన్నీ స్టోర్ చేసేసుకుంటున్నాను అనమాట, ఒక బాక్సెస్లో, 8 బాక్సెస్లో. మ్యాక్స్ పిల్లలతో కాబట్టి స్టీలే యూజ్ చేస్తాను, ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి కేక్. మా వాడు కట్ చేస్తాను అది ఇది అన్నాడు, కానీ ఈలోపు నిద్రపోయాడు. ఆఫ్టర్నూన్ వాడు వచ్చేసరికి బేకింగ్ కంప్లీట్ అవుతూ ఉందన్నమాట. సో ఇట్లా అయితే ఇది కూడా కట్ చేసేసుకొని ఒక బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను. కేక్ అయితే 1 to 2 daysలో తినేస్తాం బెటరు. అంత ఎక్కువ ఏమీ మీన్ నిలవ ఉండదు, అంటే ఎక్స్పైరీ డేట్ ఉండదు. సో ఫాస్ట్గా తినేయచ్చు. మిగిలినవన్నీ అయితే ఖచ్చితంగా మనకు 1 week to 10 days వచ్చేస్తాయి. అంటే మనం తినే బట్టి. నేను క్వాంటిటీస్ తక్కువగానే చేశాను, 1 week లోపు అయిపోయేలాగా. సో ఇది వచ్చేసి మన వీక్లీ స్నాక్స్ ప్రిపరేషన్. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మా ఛానల్లో మీకు రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇందులో అంటే ఇవే కాదు, ఇంకా మంచి మంచి పిల్లలకి రెసిపీస్ ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.